సార్ పాన్ ఇండియా కల్చర్ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన బట్టి ఐమ్ టాకింగ్. ప్రతిసారి పాన్ ఇండియా కల్చర్ మన సౌత్ నుంచి వర్కౌట్ అవుతుంది కాబట్టి, హ్మ్. ఈ ప్రతిసారి ఇది మేము పాన్ ఇండియా మూవీ అని చెప్పి స్టార్ట్ చేయడం గానీ, అవును. నార్త్ నుంచి తీసుకొచ్చి అందరికి కనెక్ట్ అయ్యేలాగా చేయడం అలాంటివి చేయడం వల్ల నెగెటివ్ అవుతుంది ప్రతి మూవీ. చాలా వరకు మనం చూసిన పాన్ ఇండియా మూవీస్‌లో. ఎక్కడైతే రీజనల్ నుంచి స్టోరీ నెగటివ్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది అంతే. అవును సార్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాన్ ఇండియా అంటే హ్మ్. హిందీ నుంచి ఒకళ్ళని, తమిళ నుంచి ఒకళ్ళని, మలయాళం నుంచి ఒకళ్ళని ఇలాగ పెట్టి సినిమా తీస్తే అది పాన్ ఇండియా అనుకుంటున్నారు. అదే సార్. సబ్జెక్ట్ పాన్ ఇండియా అప్పీల్ ఉండాలి. అవును. అంతే తప్ప ఆర్టిస్టులు వేరే వేరే భాషల నుంచి తీసుకొని ఇక్కడ పెట్టి సినిమా తీయడం వల్ల అది పాన్ ఇండియా సినిమా అయిపోదు. అదే సార్. అంటే అసలు పాన్ అంటే ఏంటి? ప్రజెంట్స్ అక్రాస్ ది నేషన్ అని కదా. అవును. సో అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఉదాహరణ బలగమే ఉంది. అవును సార్. బలగం సినిమా మన తెలంగాణలో ఆడినంతగా ఆంధ్రాలో ఆడలేదు. అంటే దీన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ సినిమా ప్రచారాన్ని కూడా ఫక్త్ తెలంగాణ సినిమా, తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టిన సినిమా అని చెప్పి ప్రచారం చేయడం వల్ల అది మన సినిమా కాదేమో అనుకుని అక్కడ ఎక్కువ మంది చూడలేదు. అక్కడ ప్రమోషన్ కూడా ఎక్కువ చేయలేదు. అంటే బాగా వెనక్కి వెళ్తే నాకు బాగా గుర్తు బతుకమ్మ అనే ఒక సినిమా. పేరు బతుకమ్మ అని తెలంగాణ కల్చర్ అనేసరికి సినిమా చాలా బాగుంటది. ఒక ఉసే రాములమ్మ రేంజ్ లో ఉంటుంది సినిమా అది. మన టి ప్రభాకర్ గారని ఆయన డైరెక్టర్. దానికి చాలా అద్భుతమైన సినిమా. ఉసే రాములమ్మకి ఏమాత్రం తీసిపోనంత గొప్ప సినిమా అది. కానీ అది బతుకమ్మ అనే టైటిల్ వల్ల కావచ్చు, లేకపోతే తెలంగాణ అనే ముద్ర వేయడం వల్ల కావచ్చు, అది ఇక్కడ ఆడినంతగా అక్కడ ఆడలేదు. సో టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళే. అలాగా మనం ఒక్కొక్కసారి మనకు మనమే దాన్ని పరిమితం చేసేసుకోవడం, ఇది తెలంగాణ సినిమా అని ఎక్కువ ప్రచారం చేయడం వల్ల ఒక్కొక్కసారి అలా ఉంటుంది. రామోజీ కాదు, రీసెంట్ గా ఇప్పుడు రామ్ పోతినేని యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టారు వాళ్ళు. ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ తోటి వచ్చిన సినిమాని తెలంగాణలో ఎవరైనా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? కదా. నిజానికి ఆ సినిమా కొత్త చాలా బాగుందని టాక్ వచ్చింది. హీరోగా రామ్ బాగా చేసాడు, డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేసాడు, చాలా బాగుంది అనే టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాలేదు. కారణం అంటే కేవలం టైటిల్ వల్లని కాదు, ఇది కూడా టైటిల్ కూడా ఇప్పుడు మీరు టైటిలే ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే కదా. అంటే ఇప్పుడు గుంటూరు గారం లేకపోతే ఒంగోలు గిత్త అవి వేరు. వాటికి ఉండే ప్రత్యేకతలో ఇప్పుడు కాకినాడ కాజా లేకపోతే అలాగా కాకుండా పర్టికులర్గా ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టడం అనేది సినిమాకి కొంత మైనస్ అయిందేమో అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అలాగా కొన్ని పరిమితులతోటి అలా కాకుండా పాన్ ఇండియా అప్పీల్ తోటి వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అవి మనం ముందే చెప్పలేం. ఇప్పుడు కొన్ని సినిమాలు, ఇప్పుడు కాంతారా సినిమా కన్నడలో తీశారు, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది, హిందీలో ఇంకా పెద్ద హిట్ అయింది కదా. ఈవెన్ బాహుబలి కూడా హిందీలో అంత హిట్ అవుద్దని ఎవరు ఊహించలేదు. పుష్ప కూడా అక్కడ అంత కలెక్ట్ చేస్తారని ఊహించలేదు. పుష్ప గురించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్ రీజనల్ యాక్సెంట్ అది. మన ఇప్పుడు చాలా వరకు తెలంగాణ వాళ్ళకే ఒక 1-2 seconds తీసుకుంటారు అది అర్థం కావడానికి, బట్ స్టిల్ ఎంజాయ్ చేసినారు ఎందుకంటే దాంట్లో కాంటెంట్ ఉంది. అంటే అందులో ఏంటంటే నార్త్ ఇండియాలో ఉండే రూరల్ ఇది వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాలో పుష్పరాజ్ అనే క్యారెక్టర్ బ్లాక్ బస్టర్ అనమాట. మీరు చూస్తే చాలా ప్రొడక్ట్స్ కి పుష్పరాజుని బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నారు, అల్లు అర్జున్ కాదు. పుష్పరాజుని బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేశారు. అదే అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి బాగా కలెక్ట్ చేసింది అనేసరికి అదే ధోరణిలో వెళ్ళి మనం కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. అయితే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయిపోవు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నిజంగా కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక హారర్ కావచ్చు, ఒక లవ్ కావచ్చు, ఒక రివెంజ్, లేదంటే ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వెంచరస్ మూవీస్, ఇటువంటి వాటికి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. పాన్ ఇండియానే కాదు, యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఇప్పుడు అందువల్ల కొన్ని ఇంగ్లీష్ సినిమాలు మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అబ్సెషన్ సినిమా ఉంది, అలాగే చాలా సూపర్ మ్యాన్ సిరీస్ కానీ స్పైడర్ మ్యాన్ సిరీస్ కానీ విపరీతంగా కలెక్ట్ చేసాయి కదా. అలానే అన్ని సినిమాలు వస్తాయా? ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు
కొన్ని వందల సినిమాలు సంవత్సరానికి వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. అవును అందులో మన ఇండియాలో రిలీజ్ అయ్యి ఒక మాక్సిమం ఒక 10-20 ఉంటాయి. అవును. అంతే కదా, అన్ని సినిమాలు ఒక వాళ్ళు 5%. చూసుకుంటారు. అన్ని సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఒకసారి రిలీజ్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవచ్చు అవును కదా, చూసుకోవాలన్నమాట. అలాగే మన తెలుగు దర్శక నిర్మాతలు కూడా ప్రతి సినిమాని పాన్ ఇండియాలో లాగా మనం చేద్దామంటే అది జరిగే ఇది కాదు. చూసుకోవాలి ఆ కథ కథనాలు. అంటే ఇది మిగతా రాష్ట్రాల్లో లేదంటే మిగతా భాషల్లో వచ్చే దీన్ని రెవెన్యూని బోనస్ లాగా తీసుకోవాలి తప్ప హిందీ నుంచి మనకి 50 కోట్లు వస్తుంది, కన్నడ నుంచి 20 కోట్లు వస్తుంది అని ఈ సినిమాకి బడ్జెట్ పెట్టేసి అంటే ఏదో మబ్బుల్లో నీరు చూసి అన్నట్టు వస్తుందో రాదో తెలియని దాన్ని లెక్కలేసుకొని పేపర్ మీద ఖచ్చితంగా మొన్న సినిమాకి 70 కోట్లు వచ్చింది కాబట్టి మనకి కనీసం 50 కోట్లు వస్తుంది, హీరో మార్కెట్ ఇలా లెక్కలేసుకుంటే కుదురుతుంది. అలాగే దెబ్బలు తింటున్న వాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాం కదా. కాంటెంట్ బిలీవ్ చేసుకొని అంటే అది చెయ్యాలంటే దానికి తగ్గట్టుగా ప్రాపర్ గా గ్రౌండ్ వర్క్ చేయాలి,